తండ్రి, సజీవుడా సత్యవంతుడా నీ స్తోత్రాలు. అల్ఫా అయిన దేవా, ఒమేగా అయిన ప్రభా నీ స్తోత్రాలు. మీ ఘనమైన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతి వందనాలు. ఉదయకాల సమయమందు మేము సర్వ ప్రపంచంలో ఉన్న మేమందరము నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై ఐశ్వర్యం, ధనఘనతలు సమస్తము శిలువ యొద్దే మాకు లభ్యమైనవి కనుక సంపూర్ణ రక్షణానందమును, ఆత్మరక్షణ, పాపక్షమాపణ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ ఖండంలో దొరకనిది ఆసియా ఖండంలో సజీవులమయ్యుండి కనులారా మీ రక్షణ చూసుకుంటూ ఆ గొప్ప దినమును, పర్వదినమును సాటడానికి దినమున మమ్మను కూడా సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామమున తండ్రి మిమ్మల్ని ఆహ్వానించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె పేరు పక్కన పెడితే గొప్ప పర్వదినము అని చెప్పుకోవాలి. అనగా పర్వదినం అని అంటే ఏంటి అమ్మా? ఇహపరమునకు సరిపడే దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన శుభదినం. భూలోక నివాసులు మాత్రమే గాక పరలోకమందును భూలోకమందును సర్వమును ఆనందించే దినము, సర్వమును దుఃఖముతో, పంచభూత ప్రణాళిక దుఃఖముతో మునిగిపోయిన దినం ఈ దినం. దాని వివరణ కొంత సమయమును మనము ధ్యానం చేసేటప్పుడు బాగా పరిశీలించాలి. 365 రోజుల్లో ఈ మాట వాడని వారుండరు, సిలువను గూర్చి చెప్పని వారుండరు. కానీ సిలువను గూర్చి, ఆ సిలువ దగ్గర ఆ చిత్రవదలో పలికిన మాటలను చెప్పుదురే గాని ఆయన చేసినటువంటి త్యాగపూరితమైన ఆ గుణలక్షణముల గూర్చి గాని, ఆ భయంకరమైన త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క చిత్రవద, చిత్రహింస గాని ఎవ్వరూ వివరించరు. అలాగా కొద్దిమంది మాత్రమే విరిగిపోతారు, నలిగిపోతారు, ఆ స్థితిని తలుచుకుంటారు. మానవుడికి పాపం ఎక్కడ ప్రారంభమైందో పరిశుద్ధత ప్రారంభం కావడానికి చాలా సంవత్సరాల టైం పట్టింది. అనేక వేండ్లు దాటిపోయినాయి. పాపము ప్రారంభమైనటువంటి దిశ ఎలాంటిది అని అంటే, ఆది కాలంలో దేవుడు మానవులను సృజించారు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించిన తదనంతరము వారు తెలిసి చేసిన తెలియక చేసిన పాపము చేశారు. పాపమునకు కారకుడు ఎవరైనా ఉండారంటే దేవునికి వేరుగా శత్రువైన సాతాను. వాడినే దేవదూత, సౌందర్యవంతుడు, దేవునితో కలిసి జీవించిన వాడని చెప్పుకోవచ్చు. నిత్యరాజ్యంలో అలాంటి భాగ్యం నోచుకున్నవాడు శాపగ్రస్తుడై ఆ మోక్షరాజ్యమును విడిచి త్రోసివేయబడి భూలోకములోను పాతాళములోను పడిపోయిన వాడు. మానవులకి పాపం అనేది ఎట్టుంటుందో తెలియదు. మానవులు పాపము చేస్తారంటే తెలియదు పాపం ఎలాగుండేది. పాపానికి ప్రబోధించిన వాడు అపవాది, శత్రువు, సాతాన్ అని ఇన్ని పేర్లున్నాయి వానికి. అలాగున మనము కూడా మంచి విషయాలు చేయాలనుకుంటాం, చెడగొట్టడానికి, చెడ్డ మాటలు చెప్పడానికి. మన శత్రువు మన బంధువే ఉండొచ్చు, మన శత్రువు స్నేహితుడే ఉండొచ్చు, మన శత్రువు మన కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. శత్రువు అంటే చెడు మార్గములో నడిపించేవాడు, మంచిని చెడగొట్టేవాడు. అలాంటి కార్యం ఎప్పుడు ఆరంభమైందో నేను 2 భాగాలు చెప్పి త్వరగా ముగిస్తాను. మొదటి పాఠ్య భాగము పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో మనం బాగా పరిశీలన చేస్తే మొదటి పుస్తకము చివరి పుస్తకంలోనే మొదటి పుస్తకంలో ఒక మాట, రెండవ పుస్తకంలో ఒక మాట ఈ దినము మీకు తెలియచేయడానికి వచ్చున్నాను. అది ఆదికాండం అనే పుస్తకము 3వ అధ్యాయము 15వ వచన భాగమిలాగా సాక్ష్యం చూస్తున్నది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను అని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. అక్కడ ముగ్గురున్నారండి.
ముగ్గురులో ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఎవరితో మాట్లాడాడు? చెడు కార్యమునకు పురికొల్పి చెడ్డ కార్యమును చేయించి పాపమును ఎలాగుంటుందో తెలియని నిష్కల్మషమైన మానవులకి పాపపు లోకాన్ని, పాపపు జీవితాన్ని పరిచయం చేసి నాశనానికి తీసుకెళ్లిన నాశన పాత్రుడు అపవాది. అలాంటి అపవాది ఏం చేసినాడు? ఇద్దరు మానవులకి పాపమిట్టుదో తెలియనటువంటి నిష్కల్మషులైనటువంటి మనుషులకు దేవుడు ఏమి చేశాను? సత్యమునకు విలువైన ఘట్టమును బోధించి వారిని సృజించి ఒక విలువైన శ్రేష్టమైన మార్గము, దాన్నే దైవ మార్గము అనాలి. ఆనాడు పరిపాలకుల సృష్టిని ఎవరు పరిపాలించినారా అంటే దేవుడు మాత్రమే. ఆమేన్. ఆ సృష్టిలో ఆ దినమున ఎవరు లేరు, పరిపాలకుడు దేవుడే. దానిని పరిపాలనా యుగము అని చెప్పుకోవచ్చు. నోరు తెరవండి. ఏమి యుగం? పరిపాలన. ఏమి పరిపాలన? దైవ పరిపాలన యుగం. మొదటి యుగము ప్రారంభమైనది. మొదటి మానవుడు, మొదటి యుగము, మొదట దేవుడు, మొదట ప్రపంచ సృష్టికర్త సృష్టిని మానవుని చేతిలో అప్పగించిన దినము. బాగా వినండి, బాగా తెలియజేసే వారి కోసం ప్రార్థన చేయండి. ప్రపంచమంతా బోధకులు ఉన్నారు, సంఘములు ఉన్నాయి. బోధనా పద్ధతిలోనూ సత్యముగా వివరించడానికి మర్చిపోయి యేసు ప్రభు ఏడుస్తూ పలికిన 7 స్థలాల్లో మాటలు చెప్తారు. అది మాట కాదు సుమా, మానవులు కట్ చేసి చికెన్ మొక్కల్లాగా తయారు చేశారు. మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, 4వ మాట, 5వ మాట, 6వ మాట. మాటకి విలువ ఎంతో వారికి తెలియదు. ఒక మాట అంటే నేను చెప్తాను, నేను వినండి. అదిగో ఆ గోతలు ఎవరో పడిపోయి ఉన్నారంటే దాన్ని ఒక మాట అంటారు, తెలుసా? లేక ఇదిగో ఒక మాట చెప్తాను అంటే ఒక్క విషయమే చెప్తారు. 4 విషయములతో నిండినటువంటి పాఠ్య భాగాన్ని ఒక్క మాటతో తుంచి క్రైస్తవులు దాన్ని సిలువలో పలికిన 3వ మాట, 4వ మాట, 5వ మాటని వారు దానిలో మొక్కలు చేసి మరి చెక్కలుగా తయారు చేసి మరి ఆ చెక్కల్ని సిలువాకారంలో కట్టుకొని లోకానికి పరిచయం చేస్తున్నారు. సిలువను వ్యక్తిగత జీవితంలో చూపించడం లేదు ప్రియులారా. అందుకని ఈ పాఠ్య భాగము ఏమైంది అని అంటే, ఒక మొదటి మాట చెప్పాలి అంటే ప్రాముఖ్యమైన విషయం. బాగా ఉన్నారు, పరలోకం ఎలాగుందో వీళ్ళకి తెలియదు, భూలోకం ఎలాగుందో వీళ్ళకి తెలియదు. సృష్టించబడిన వారు మాత్రమే భార్యాభర్తలు, వారిని ఆది మానవులని, మరి ఒకే కుటుంబం అని. అది భూలోకంలో దేవుని సృష్టి ద్వారా ఆరంభమైనటువంటి సృష్టి ఆరంభం. వారిలో ఒక స్త్రీ పురుషుడు మాత్రమే ఉన్నారు. అవ్వ ఆదాములనే నామధేయము వారికి ఆ గ్రంథములో సాక్ష్యం ఇస్తుంది. మనము జాగ్రత్తగా చూస్తే వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తుంది తెలుసా? ఇక్కడ నేరం చేసిన 3 ఉన్నారు, ఒక స్త్రీ, ఒక పురుషుడు. 3వ వ్యక్తి ఎవరు? పాపమునకు కారకుడు, పతనానికి దారి తీసిన వాడు అపవాది, లేక సాతాను, లేక శత్రువు అని చెప్పుకోవచ్చు. వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అని అంటే, మోక్షరాజ్యములో దేవుని దగ్గర దేవుడుండే ఆ స్థానాన్ని మరి కబళించాలని చూసి ఆ దురాశతో వచ్చి మరి దేవుని చేత త్రోయబడి భూతలంలో వచ్చి పడిపోయినాడు. భూలోకమంతా సంచరిస్తాడు. వాడే కాదు సుమా, వాడితో కలిసి కొన్ని కోట్ల దేవతలు దయ్యముల రూపంలోనూ దేవతల రూపంలోనూ భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇంకా తిరిగి మోక్షానికి పోరు సుమా. ఏ చరిత్ర కూడా ఇంత స్వచ్ఛమైన సాక్ష్యాన్ని ఇవ్వదు నీకు. అందుకని భూలోకములో, ఆకాశ మండలములో దురాత్మల సమూహం అని బైబిల్లో ఒక సాక్ష్యం మనం ఘోషిస్తూ ఉంటున్నది. వీళ్ళు దేవతల, మనం అనుకుంటున్నాం దేవతలని. దేవుని వాక్యం చెప్తుంది దురాత్మల సమూహం అని. నేను ఇంకా మీకు రెఫరెన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఈ దురాత్మల సమూహము మనుషులను బాగు చేయడానికి వచ్చారు భూలోకానికి అనేది అది పెద్ద అబద్ధం. భూలోకంలో మానవులందరూ, నరమాతులు కూడా అందరూ కలిసి ఏకముగా ఓ భయంకరమైన అగ్ని గంధకాలు మండే గుండంలోకి వెళ్ళడానికి వారు ఎప్పుడో ఒక దినాన పోతారు దేవుని తీర్పులో. వారే బోక పాపమెట్లదో పుణ్యమెట్టుదో ఎరగనటువంటి నరమాతులైన అమాయకుల్ని పాపిష్టి మార్గంలోనికి ఈడ్చుకెళ్ళి సత్యానికి భిన్నంగా పాపమును చేయించి వారి ద్వారా వారిని ఓడేడ్చుకుపోతే దేవుని మీద కక్ష సాధించవచ్చును అని
వాడి పంతము, వాడి పట్టుదల. ఈ లోకంలో వారికి తెలియదండి, దేవుడెవరో తెలియదు, దెయ్యాలు ఎవరో తెలియదండి, దేవతలు ఎవరో తెలియదు. బాగా వినాలి. అయితే ఈ తోటలో ప్రవేశించి ఒక చెట్టు మీద మరి తిష్ట వేసుకున్న సాతానుడు, అవును కదా, అందైశ్వర్యముగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని శాపము చేత ఒక సర్పముగా తయారైపోయి నేల మీద పాకే ఒక జీవిగా మారిపోయినాడు. ఆ జీవిలోనే ఉన్నాడంటే కానే కాదు సుమా. అతడు అన్ని రకాల వేషములు ధరించి భూప్రపంచములో మరి సంచారం చేస్తూ ఉన్నాడు. భూమికి ఆకాశమునకు మధ్య ఆ యొక్క గగనతలంలో మనకు తెలియకనే మన అందరినీ కోల్చడానికి, పాడు చేయడానికి వాడి పని ఉంటుంది. వీడి పతనం ఎట్లాంటిదో మరలా అదే వచనాన్ని మీ దృష్టికి తీస్తాను. దేవుడు ఈ శాపగ్రస్తమైన వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. అది అర్థం కాదు చదివేటప్పుడు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడు. బాగా వినాలి. యుద్ధము ఇప్పుడు దాకా లేదు, ప్రపంచానికి యుద్ధం అనేది తెలియదు, గొడవ అనేది తెలియదు. వైరము కలగజేస్తాను అన్నాడు. ఏమిటి వైరము, ఏమిటి యుద్ధము, ఏమిటి ఒక భయంకరమైనటువంటి మరి అసమాధానం లేక తర్కవాదం. ఆకాశములో కనబడుతున్న దేవుడు అంటున్నాడు, నీవు నాతో ఉన్నప్పుడు చేసిన మోసమే కాకుండా నరమాతులు అమాయకులైన వారిని సృష్టిని కలగజేసి వారికి సృష్టిని ఇచ్చినప్పుడు వారిని కూడా కబళిస్తావని నేను అనుకోలేదు. ఆయన చేశావు కదా. నీ పతనాన్ని ఒక దినాన్ని ఎలాగ చూస్తారో తెలుసా మానవులు? అది నీవు వారిని పాపములో ముంచావు. ఆ మునిగిపోయిన పాపములో నుంచి వారిని బయటికి తేవడానికి నేను ఇప్పుడు ఈ దినమును నిన్ను శపిస్తూ ఒక దినమును శుభవార్తను వారికి పంపిస్తాను. సర్వసృష్టిలో ఉన్న మానవులు ఈ మోక్ష మార్గమునకు రావడానికి ఒక మార్గదర్శకుడిని పంపుతాను. ఆయన ఎవరో కాదు, నా బిడ్డే ఈ లోకానికి నా కుమారుడిగా వస్తాడనే భావాన్ని వ్యక్తీకరించేటటువంటి భాగమే ఈ పాఠ్యభాగం. అలాంటి సమయము రానే వచ్చింది. దానినే భూప్రపంచంలో మనం చెప్పుకుంటాం. చరిత్ర రెండుగా విభజించినప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని. ఎందుకు ఆ మహానుభావుడి పేరు అలాగొచ్చింది కదా? అవును, బైబిల్ రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటో భాగము మొదటి నిబంధన, రెండవ భాగము రెండవ నిబంధన. మొదటి నిబంధనకు పాత నిబంధనని, రెండవ నిబంధనకు కొత్త నిబంధనని. ఇలాగా మొదటి నిబంధనలో ధర్మశాస్త్రమని, రెండవ నిబంధనలో కృపాకాలము, కృపా నిబంధన శాస్త్రం అని కూడా నాలాంటి భక్తులు వ్యాఖ్యానిస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఇద్దరు మానవుల మధ్య ఆ మొదటి యుగమును, మొదటి పరిపాలనను దేవుడే పరిపాలించినాడు. ఆ పరిపాలనలో దేవుడే ఉన్నాడు. దానికి ఏమండి ప్రతిపక్ష నాయకుడిగాను, అపోజిషన్ పార్టీగాను, నేడు ఉన్న రాజకీయ పార్టీలాగా మానవులకి చెడ్డను బోధించి నాశనం చేసిన వాడి స్థితిని మరలా నేను రెండవ భాగంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఒక సమయం రానే వచ్చింది. ఆ సందర్భం ఎలాంటిది అని అంటే నేను ఇప్పుడే తెలియజేస్తాను. ఆకాశము గతించిపోయే దినం ఒకటి వచ్చేస్తుంది దగ్గరలో. ఆ గతించిపోబోయే ముందు ఈ సృష్టి యావత్తు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు దేవుడు భూలోకం వైపు తన శిరస్సు వంచి చూసినప్పుడు ఒకటే ఒక కొరత ఏర్పడ్డది. ఏమిటా కొరత అంటారా? నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువును గూర్చి, సృష్టికర్త రక్షణను గూర్చి అనేకులకు తెలియచేయడంలో భక్తులు అనబడినటువంటి వారు, మేధావులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవ్యం అంటే ఏదో ఒక మతమలే, ఒక కులమలే, ఒక గోత్రములే అని వారి జీవితాల్లో ధన సంపాదనకు పనికొచ్చింది, రోగములను బాగు చేసుకోవడానికి పనికొచ్చింది. కానీ నేను పుట్టింది లేక దేవుడు నన్ను జన్మింపజేసింది మోక్షంలో ఉన్న దేవుని గురించి పరిచయం చేయాలని, నా కోసం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలని. ఈ రెండు మర్చిపోయి క్రైస్తవ్యం అంటే ఒక సంపాదనని, క్రైస్తవ్యం అంటే కొన్ని అద్భుతాలు చేసేటటువంటి నామమని ఇంతవరకే వారి పరుధల్లో వారు నమ్ముతున్నారు. కానీ ఆనాదినము సిలువనెత్తుకొని వెంబడించేవాడు కొదువైపోతున్నాడు. అందుకని ఆ కొరతను పోడ్చడానికి, ఆ స్వార్థ సత్యమును ప్రకటించడానికి లేఖనాల్లో ఒక పాఠ్య భాగాన్ని తెలియజేస్తాను. చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయం ఉంటుందండి. ప్రకటన గ్రంథములో
11వ అధ్యాయాన్ని మనం ఎందుకు చదవాలా? ఆ కొరతను తీర్చడానికి దేవుడు 2 సాక్షులను ఎన్నుకున్న ఆ సాక్షులను ఏం చేశారో తెలుసా? వారు లోకమంతా ప్రకటిస్తూ ఉంటున్నారు. చదువుతున్నాను 1వ వచనం నుంచి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర వానికిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము అని సెలవిచ్చినాడు. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా 2 సాక్షులను అధికారము ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయను గనక, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండానట్లు లేక కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను. ఆమేన్. యుద్ధం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా వనములో. ఎక్కడ ముగింపునకు వస్తుందంటే ప్రకటన గ్రంథములో పాతాళములోకి వెళ్ళిపోయిన వాడికి అనుమతి పైకి వస్తుంది. మరలా వాడు వస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? నరమాతులైన మనము మానేసిన రక్షణ సువార్తను, శిలువ త్యాగమును విడిచిపెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసి మోక్షానికి వెళ్ళడానికి దిగి వచ్చినటువంటి సాక్షులు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు 8వ వచనము మీరందరూ చదివితే బాగుండని ఆశిస్తూ ఉన్నాను. అంతేనా? అచ్చట వారి ప్రభువు కూడా ఈ సర్వసృష్టికి సువార్తను అందించిన వీరు 3 రకాల అధికారం కలిగి ఉన్నారు. వర్షము భూతలంలో పడకుండా బంధించడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. 2, ఎన్ని తెగుళ్ళు, భూలోకానికి కరోనా వ్యాధి లాంటిది కావచ్చు, కలరా వ్యాధి లాంటిది కావచ్చు, వారు అనుకున్న గడిలో సువార్త వినని వారి మీద ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు పనిచేస్తాయి. నీవు నేను చెప్పిన ప్రేమ సువార్త గతించిపోద్ది. ఆ దినమున జరిగే సువార్త ఓ భయంకరమైన సువార్త. ఆ తర్వాత నీవు నేను ఉదయకాలమున మినరల్ వాటర్ వాడుతున్నాం కదా, మంచినీళ్ళు కూడా వాడట్లేదు కదా. ఆ దినమున ఏ వాటర్ తయారు చేసుకోవాలన్నా భూలోకంలో నుంచి ఏమండి ఏ బోర్వెల్లో నుంచి తీసుకున్నా కూడా, ఏ బోర్ పాయింట్లో నుంచి తీసుకున్నా కూడా ఎవరికి మంచినీళ్ళు దక్కవు. రక్తం వస్తుంది భూలోకంలో నుంచి, భూతలంలో నుంచి, భూగర్భంలో నుంచి. ఏమొస్తుందంటే రక్తం వస్తుంది. ఎవరు రక్తం తాగినా చచ్చిపోతారు అంతే. తెగుళ్ళ చేత కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఈ రక్తమును తాగి కొంతమంది చనిపోతున్నారు, కుప్పగూలిపోతూ ఉన్నారు. మొదటి భాగము వేలాది వేల మందిగా చనిపోతున్నారు. లక్షల మంది, కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. నీళ్లు దొరుకుతాయంటే భూతలంలో నీళ్లు దొరకడానికి లేదు. వారు జీవించినంతకాలం భూమి మీద మంచి నీటి చుక్క వర్షం రూపంలో పడడానికి వీలు లేదు. దేవునికి ఉన్న అధికారం ఏంటో నీకు తెలిస్తే 4 మాటలు చెప్పి నువ్వు ముగించుకోవు. ఒకటో మాట ఒకడు, చివరి మాట ఇంకొకడు అని చెప్పుకొని ముగించరు. చరిత్రము ఖగోళములోను భూగోళములోను దేవుడు సృష్టించిన చరిత్రకారుడైన దేవుని గురించి ఆయన
త్యాగమును గురించి చెప్పడానికి నీకు చేత కాదు, దాన్ని నువ్వు అనుభవించడం లేదు గనక నువ్వు ఎప్పుడైనా పాపంలో పతనం అయిపోతావు. నీవు రక్షణ సువార్త మోసుకెళ్ళడం లేదు గనక, దానికి సహకరించడం లేదు గనక దానికి ముగింపు 2 సాక్షులు. ఆ సాక్షులకు మొదట ఒలీవా చెట్లనియు, ఆ రెండవదిగా సదోమ గోమర్ర అని కింద భాగంలో మనం చూస్తున్నాం కదా. ఆ పేర్లు ఎవరు గుర్తిస్తాయో బాగా పరిశీలన చేయండి. అయితే వీరు ఎక్కడైతే చనిపోయినారో, చనిపోయిన చిరునామా దేవలోకము నుంచి వచ్చి దేవదూత ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనం చివరి మాట అంటే, అక్కడే వారి ప్రభువు కూడా శిలువ వేయబడిన. కరతాళుతో దేవుని స్తోత్రం చెప్పండి. 2 సాక్షులను ఎక్కడైతే హతమార్చిందో సాతాను పాతాళములో నుంచి వారి ప్రాణాన్ని కబలించిందో, వారిని చంపివేసిందో, ఆ చంపివేసిన స్థలములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్థలములో సిలువ వేయబడ్డాడని, ఆ స్థలమునకు వచ్చే వారు సాక్ష్యం ఇచ్చారని, ఆ స్థలములోనే వారు హతసాక్షులయ్యారనే సంగతి భూ ప్రపంచానికి అనేకులకు తెలియదు. ప్రియులారా, సిలువ దగ్గరకు వస్తామంటే ఎవరికి తెలియదు కదా. సిలువ మరణము ఏ స్థలంలో జరిగిందంటే అక్కడికి వెళ్ళలేవు కదా. యాత్రికులు ఈ దినాన చూడడానికి వెళ్తున్నారు అక్కడికి, అంతే. అక్కడ ప్రాణం పెట్టడానికి ఎవరు వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళి హతసాక్షులైంది, వాడి చేతిలో మరణించింది 2 సాక్షులు. నా 2 సాక్షులు అన్నాడు అక్కడ. ఆ ఆరంభం నుంచి మనం చదువుకుంటూ వస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, వారు 2 సాక్షులు. క్రైస్తవునికి మొదటి పేరేంది? 2 సాక్షులు. ఎందరు? 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వారు భూలోకమునకు ప్రభువైన యేసు, ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్ల దీపస్తంభమనయ్యున్నారు. 2 ఒలీవ చెట్లను దీపస్తంభమనయ్యున్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడ్ల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేసెను. నోట నుండి ఏమొస్తుందండి? అగ్ని. అదే నోట నుండి వాళ్ళు శాసిస్తే ఏమొస్తుందండి? వర్షం బంధించబడుతుంది. అదే నోట నుండి వాళ్ళు బంధిస్తే ఏం చెప్తుందండి? భూతలంలోంచి రక్తం ప్రవేశిస్తుంది. భూగోళం అంతా కూడా. ఈ చతుష్కోణములలో శాపగ్రస్తం అయిపోతున్న ప్రపంచం ఎక్కడ కూడా సువార్త వినాలని వారు ప్రకటిస్తే తిరస్కరిస్తూ ఉన్నారు నరమాతులంతా కూడా. సిలువ విలువ నీకు తెలిస్తే, సిలువను ధరించుకోవడం కాదు, సిలువ జీవితాన్ని జీవించడం గొప్పతనం అనే సంగతి నీకు తెలిస్తే, నామకార్థముగాను నలువెచ్చనగాను నీవు జీవించవు కదా. అనదినం ఆయన కొత్తగా కీర్తించాలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అనదినం ఆయన దగ్గర కొత్త నూతనమైన ధ్యానంతో ఆయన త్యాగాన్ని చాటమని లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏమి చేస్తూ ఉన్నాడు మానవుడు? ప్రియులారా, ఏం చేస్తూ ఉన్నాడు? నీకు అప్పగించబడినటువంటి బాధ్యత ఏమిటి? ఏది గ్రహించగలిగినావా? అర్థం చేసుకున్నావా సత్యాన్ని? సిలువను ఎప్పుడైనా చూసావా? సిలువ మరణం అంటే దాని విలువ నీకు తెలుసా? ఆయన దగ్గర 33.5 సంవత్సరములు ఆయన సంచరించినప్పుడు, 3.5 సంవత్సరములలో ఆయనతో కలిసి సంచరించిన అపోస్తులు అనబడిన వారంతా హతసాక్షులై సిలువకు సమీపిస్తులైనారు. శిరఛాదనం చేయబడ్డారు, చర్మములు వలిచివేయబడ్డారు. ఏమండి? హతసాక్షులైపోయినారు. దిగంబరత్వాన్ని ధరించుకున్నారు, శక్తిహీనులైపోయినారు. సమస్తము చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా వారి చేతుల్లో హతసాక్షులైపోయినారు. లోకస్తుల చేతుల్లో వారు సిలువకు సాక్షులు. వారు ప్రభువు మరణించినట్లు వారు మరణించారు. అలాగనే పరలోకము నుంచి పంపబడిన 2 సాక్షులండి ఆయన దగ్గర అధికారం తీసుకొని 1200 ఎన్ని దినములు ప్రకటించారండి. ఎవరు చెప్తారు? ప్రపంచంలో వారి వలె సువార్తను మోసుకు తిరిగిన వాళ్ళు, దాని కొరకే జననమైన వారు ఎవరున్నారు? సువార్త అంటే దాని రుచి ఎవరికైనా తెలుసా? సువార్త ప్రక్రియ అంటే మీకు అర్థమైందా? 2 బిడ్డలకు వివాహం చేస్తే శుభదినము అని అంటారు. అసలైన సిసలైన శుభదినము, నిజరక్షకుడును నిజమైన వధువు సంఘమును ఏకమైనప్పుడు, ఆ శుభఘడియ వచ్చినప్పుడు నిజముగా భూలోకం ధన్యమైపోతుంది. భూలోకంలో నరమాతృలుగా జన్మించిన మీరు ధన్యులైపోతారు. ఆమేన్.
ఆమేన్. దేవుడు ప్రేమామయుడనే చెప్పుకుంటాం కదా. ప్రేమ అన్ని వైపులా పనికొస్తుంది అనుకుంటున్నారా? ప్రేమ యేసు ప్రభు త్యాగం చేసేయడానికి పనికొచ్చేసింది కదా. నువ్వు త్యాగం చేయట్లేదు, అందుకనే శాపం ఎందుకు వచ్చింది ఆరంభ గ్రంథంలో చివరి గ్రంథంలో అంటే మానవుడు పైన నీవు లోబడటం లేదు గనక. రక్షణ పొంది కూడా పాపక్షమాపణ అనుభవించి కూడా సత్యమును సాటలేనటువంటి మరి బలహీనుడు అయిపోతున్నావు గనక నీ కారణంగా దేవుని రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. అర్థమైందా దేవుని యొక్క శక్తి అంటే ఏంటో? దేవుని భక్తి అర్థమైందా? వారేమని సాక్ష్యం ఇస్తున్నారు? చివరిగా ప్రాణం కోల్పోయినారు వారిని కూర్చి దూత ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే అక్కడే వారి ప్రభువును కూడా ఎవరు లేనట్టున్నారు ఈ సంఘంలో. నా గుర్తేంటంటే నా ప్రభు సిలువ వేయబడిన స్థలములో వారు హతసాక్షులైనారంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది. నీకు నాకు సావు తప్పదు. ఆ సావు ఎలాగొస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. వీరెవరో తెలుసా? భూలోకమును తలకిందులు చేసిన వారు ఇద్దరు. వారు శరీర రీత్యా పరలోకానికి వెళ్ళిపోయిన వారు. మహిమ శరీరమును దాల్చుకోలేదు. ఈ దేహంలోనే మార్పు చెంది పైకి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు సాక్షులు బైబిల్లో బోధకులు అను గూర్చి వేరువేరుగా చెప్తారు తెలుసా. కాబట్టి భూతలంలో నుంచి దేవుడు సృష్టించిన ఈ యొక్క మలినమైన దేహంతో భూలోకం నుంచి ఇద్దరు పైకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆది కాండం అనే పుస్తకంలో నోవాహు ఉన్నాడు. రాజుల గ్రంథంలోకి వస్తే ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. వీళ్ళిద్దరూ పరలోకానికి మరి హానోక్ అనే వ్యక్తి ఉన్నాడు, ఏలియా అనే వ్యక్తి ఉన్నాడు. బోధకులు కొంతమంది అంటారు మోషే కూడా అలాగే తిరిగి వస్తాడు కదా అంటారు. దేనికంటారంటే రూపాంతరపు కొండ మీద మోషే ఏలియా కనబడినందువల్ల వారు అలాగ పోలుస్తారు దైవ భక్తులుగా. మోషేకి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆ శరీరమును గురించి తర్కవాదం చేసినట్లు మరి యోధా పత్రికలో మనం చూస్తాం. ఎట్లా తర్కవాదం చేసింది పంచగ్రంథాల్లో ఏమీ తెలియదు ఎవరికి కూడా. పరమ రహస్యం అది. సాతానుడు మోసే శరీరాన్ని గురించి ఏమి తర్కం చేశాడు యోధా పత్రిక సాక్ష్యం ఇస్తూ ఉంటుంది కదా. బైబిల్ ఎరిగిన మీకు తెలుసు ఆ తర్కం ఏమిటి. ఈ తర్కమే బోధకుల మధ్య వచ్చి పడిపోయింది. ఏమిటా తర్కము? రాబోయేది మోషే ఏలియా అంటారు. హానోకు ఎప్పుడు రావాలి? ఆయన కూడా దేవునితో కూడా నలిసి భూతలంలో నుంచి పైకి వెళ్ళిపోయినాడు. దేవుడు ఆయనకి ఇష్టడైనాడు కనుక హానోకుని దేవుడు తనతో కూడా చేర్చుకొని పైకి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఒక ఆయన దేవునితో నడిచిన వాడు, ఒక ఆయన భూలోకమును తలకిందులు చేసిన వాడు, నదీ తీరం దగ్గర నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన వాడు. భూతలంలో క్రీస్తు తప్ప ఏ ఒక్క వ్యక్తి ఈ శరీరంతో పైకి వెళ్ళడానికి వీలు లేదు సుమా. వెళ్ళిన వారు ఇద్దరు. ఆ ఇద్దరు సాక్షులు అనే మాట అక్కడ మనం 3వ వచనంలో 2వ వచనం నుంచి ప్రారంభించి చదువుకున్నాం. ఆ సాక్షులు చేసిన ప్రక్రియ ఏమిటో 9వ వచనం నుంచి మనం చదువుకోవాలి. ఏమిటి అక్కడ ఉండేది అని అంటే, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నరా వారి శవములను చూచుచు వారి శవములు సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించిన భూనివాసులు వారి గతి చూచి సంతోషించచ్చు, ఉత్సహించి ఒకనికొకడు కట్టములు పంచుకొందురు. ఆమేన్. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగాను. కరతాళధ్వనితో దేవుని స్తోత్రం చెప్పగా కరతాళధ్వనితో దేవుని స్తుతి చెల్లించండి. ఆమేన్. జీవాత్మ మోక్షములో నుంచి వచ్చింది. జీవాత్మ మోక్ష ప్రవేశములో నుండి వెళ్ళిన ఆ జీవాత్మ
వారి దేహములను విడిచి ఎప్పుడు మోక్షానికి వెళ్ళిందో తిరిగి మరలా వచ్చి వారిని సజీవులుగా చేసి బ్రతికిస్తే వారు ఆరోహణమై మరలా మోక్షానికి వెళితే చనిపోయారనుకున్న వీరు తిరిగి సజీవులైనప్పుడు భూప్రపంచమంతా చూసింది, టీవీ ఛానళ్ళని చూశాయి. ఓ గగనతలంలో ఉన్న ఉపగ్రహాలన్నీ కూడా వాటిని ఫోటో స్కాన్ చేసి అయ్యో చనిపోయారు అనుకున్నాం, వారు మానవులైతే చనిపోయి ఉంటారు కదా, వారు మరలా సజీవులై ఆరోహణమై ఎప్పుడో క్రీస్తు పోయినాడట మనకు తెలియదు, చూడలేదు కదా. ఈ దినమున ఇద్దరు సాక్షులు పరలోకమునకు కొనిపోబడ్డం చూశామని సర్వ ప్రపంచము ప్రతి నాలుక ఒప్పుకుంటూ ప్రతి మోకాలు వంగి కన్నీళ్లు విడిచి గడగడగడగడ వణుకుతూ ఏసే రక్షకుడు ఏసే ప్రభువని ఒప్పుకునే ఆ దినమే సిలువ త్యాగానికి సంపూర్ణమైనటువంటి దినం అవుతుంది. నీ ద్వారా నా ద్వారా రావడం లేదు, మరలా పరలోకం నుంచే ప్రభువారు పని పెట్టాడు వారికి. అది చివరి దినం అవుతుంది. ఆ తర్వాత ఆకాశములో నక్షత్రములు బళ్ళు బళ్ళును రాలుతాయి, సూర్యచంద్రుడు ఇక ఉండడు, చూడడానికి కనబడరు. ఆ తర్వాత ఆకాశము కాకితపు చుట్టవలె చుట్టబడుతుంది. ఆ తర్వాత మరలా దైవ పరిపాలన మరలా ప్రారంభమవుతుంది. ఆమేన్. భూలోకములో కొత్త సృష్టి వస్తుందని ఏ గ్రంథాలు సాక్ష్యం ఇవ్వలేదు, ఏ దేవతలు అనబడిన వారు సాక్ష్యం ఇవ్వలేదు, ఏ గ్రంథాల్లో ఎంత స్వచ్ఛమైన సత్యం లేదు. మానవుని యొక్క రాక, మానవుని యొక్క పాక ఏమిటో గ్రహించలేని బలహీనులైన మానవులు. ఆమేన్. కాబట్టి మానవులకి కావలసిందేంటి? ఎందుకు జన్మించినావు? ఏమి చేస్తూ ఉన్నావు? ఈ దినమున చర్చికి వెళ్ళి ఏదో నీకు ఇచ్చిన మాట 4-5 రకాలుగా వల్లించి తిరుక్కొని వచ్చేది అది రక్షణ అనుకుంటున్నావా? యేసయ్య పలికిందే చెప్తున్నావా? యేసయ్య చేసింది చెప్పడం లేదా? అక్కడ 2 సాక్షులను చూపించాడు. నీ సాక్ష్యం ఎలాగుంది? ఆ సాక్షులను చూసినప్పుడు నీ ఏమని ఆలోచిస్తూ ఉన్నావు? దేవుడు ప్రత్యక్షమైన దైవం, పరోక్షంగా ఉండేవాడు కాదు దేవుడు. ఎప్పుడు కూడా మనకు ప్రత్యక్ష దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు, వాక్యమైన దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, అణువణువు నీతో నాతో ఉండే దేవుడు. ఆయన బొమ్మ కాదు, ఆయన రాయ కాదు, ఆయన రప్ప కాదు. నేనుండే సంఘములు కొన్ని రాత్రులుగా చెప్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 37వ వచనం నుంచి నేను బోధిస్తున్నాను. మీకోసం మళ్ళా దాన్ని తెలియచేయడానికి, మళ్ళా ఈ దినము ఈ స్థితిని బట్టి మీకు తెలియచేయడానికి మళ్ళీ అక్కడికే వస్తున్నాను. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 37వ వచనం నుంచి నేను మరి గత కొన్ని రాత్రులుగా బోధిస్తూ ఉంటున్నాను. కానీ ఈ దినం అట్లా కాదు సుమా. 14వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. ఆమేన్. మానవుడికి చేసిన మేలుకి మానవుడు దేవుడిని ఏం చేసినంటే అమ్మి వేయడానికి సృష్టికర్త విలువ 30 ఎండి నాణెములు. ఎన్ని? 30 ఎండి నాణెములకు అమ్ముకుంటున్నాడు. ఎవరు? 12 మందిలో ఒకడైనా యోధా, ఇస్కరియోతు యోధా. అవును కదా. మరి మనం వాడు చదివినప్పుడు కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఈ దుర్గతి ఇవిడికి ఎందుకు వచ్చిందిరా బాబు అంటే, ఈనాడు క్రైస్తవ్యం పతనం అవుతుండేది అక్కడేనండి. క్రైస్తవ్యం ఎక్కడ పతనం అవుతుందంటే అక్కడే పతనం అవుతుంది. ఎక్కడికి సువార్తను మోసుకెళ్ళినా మీరు తెల్లవాళ్ళు డబ్బులతో బతుకుతున్నారా? వ్యాపారాలు చేస్తున్నారా? వేరే ఉద్యోగం తెచ్చుకోకూడదా? మన దేశంలో ఇంతమంది దేవతలు ఉండారే, దేవుళ్ళు ఉండారే, ఆ దేశంలో ఉండే దేవుడు మీకు కావాలని అమాయకులైన ప్రజలు మనల్ని వేధిస్తూ శోధిస్తూ ఉంటారు. వారు చెప్పే విషయాల్లో ఒక పాఠ్యభాగం నిజం. ఏమిటో తెలుసా? ఒక దినాన ఇండియా దేశంలో సృష్టికర్త తెలియదని ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశంలో ఏం చేసినాయంటే విద్యా వైద్య రంగాలలో మన దేశానికి న్యాయం చేస్తూ యేసు ప్రభు ప్రేమను పంచింది వాస్తవం. అనాగరికులు ఏమండి, ఊరికి దూరముగా ఉన్నవారు, ఊరికి వెలపటనున్నవారు, ఎక్కడ తోటల మధ్య, కయ్యల మధ్య, ఎక్కడో గుడిసెలలో ఉన్న వారిని ఒక చోటుకు చేర్చి వారికి విద్యా వైద్యమును నేర్పించి వారిని ఒకే కుటుంబంగా చేర్చి అక్కడ అన్ని కులముల వారు,
అగ్రగణ్యులు అన్నవారు, తక్కువ అన్నవారు అందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ వారు సత్యమును చెప్పి వెళ్ళిపోయినారు, సహాయం చేసి వెళ్ళిపోయినారు. అంతే, వాళ్ళే మతం మార్చడానికి రాలేదు. దీన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారంగా మార్చుకున్న క్రైస్తవులు అనబడిన మేధావులు ఎక్కువ మంది ఉన్నారు. దీన్నే చెడ్డముద్రగా వేసిన అన్ని జనులు ఉన్నారు. అందులో నీ ఉండకూడదు సుమా, అందులో నేనుండకూడదు. అతసాక్షులు అవ్వచ్చు కానీ ఏదో ఆదాయాపేక్ష కోసం యేసు ప్రభువుని నమ్మకూడదు. ఆ ఆదాయం కోసమే దేవుని సేవ కొరకు రాకూడదు. దేవుని సేవకు రావాలంటే నేను చెప్తూ ఉన్నాను, దేవుని సేవకు రావాలంటే ఒకవేళ ఏమి లేదా ఉన్నపాటును వచ్చేయమంటాడు. ఏమన్నా కలిగి ఉన్నావా, సమస్తాన్ని పేదలకు ఇచ్చేయమన్నాడు. మూడవదిగా ఆ కలిగి ఉన్నది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల ముందు పెట్టి దైవ సేవ చేయమంటున్నాడు. అంతేగాని నీ పేరుతో ఆస్తులు రాసుకోమని చెప్పలేదు. ఆ సేవ మీరేమన్నా ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలారా మీరేమన్నా చేశారని నన్ను గాని ప్రశ్నిస్తే ఆ అపోస్తలుల దయ వల్ల, దేవుని కనికరం వలన ఈనాటికి కూడా నా సంఘంలో ఏ రాబడి వచ్చినా గానీ మొదట దాన్ని సువార్త కొరకు హెచ్చిస్తూ ఈ డేటు ఏమండి 2024వ తారీఖు 29వ తారీఖున ఈ దినమున కూడా ఎవరి మీద ఆధారపడకుండా, భారాన్ని ఎవరి మీద మాపకుండా ఒక సువార్త మోసుకెళ్ళి తిరిగి రావడానికి నన్ను నేను సమర్పించుకున్నాను, నా కుటుంబాన్ని సమర్పించినాను. అలాగా ఎక్కడే గాని భూములు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఎక్కడా లేవు. కేవలం దేవుని కాడెత్తుకొని బిడ్డలతో సహా ఈ కాడిని మోస్తున్నాం. 4 బిడ్డలు, 2 భార్య భర్తలుగా దేవుని కాడి మోస్తూ తిరుగుతున్నాం. పేదవాళ్ళకి సువార్తను అందిస్తున్నాం, గొప్పవారికి సువార్తను అందిస్తున్నాం. ఈ డేట్ వరకు 30 సంవత్సరాల్లో ఎక్కడే గాని బ్యాంక్ బ్యాలెన్సులు, ఆస్తుపాస్తులు సంపాదించిన తారీఖులు లేవు. ఏమైనా కలిగి ఉందంటే ఆయన ఇంట్లో నివాసం చేస్తున్నాం, ఆయన పనిలో బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి నిష్కల్మషమైన జీవితాన్ని గడపడానికి ఏమి అవసరం లేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటే సరిపోతుంది. నువ్వే స్థితిలో సేవకు వచ్చావో, ఎలాగున్నావో ఒకసారి ఆలోచించు. ఎలాగ చేస్తూ ఉన్నావు? యేసు ప్రభువు ఇక్కడ 30 ఎండి నాణెములకు అమ్మబడ్డాడు అని అంటే అలాంటి వారు 11 మందిలో 12 వాడు ఉన్నాడంటే క్రైస్తవులు ఈ రోజు 11 మంది యోధా లాంటి వారుంటే మరి ఒక్క వ్యక్తి అపోస్తులుడైన పౌలు వలెను, పేతురు వలెను ఉండి దేవుని కాడిని మోసుకెళ్తూ ఉన్నందుకు, నేడు కూడా అలాంటి మేధావులు ఉన్నందుకే మనకు రక్షణ సువార్త మనకు కూడా అందింది. దేవుని స్తుతి చెల్లించండి. ప్రేమగల దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చినట్లుగా క్రూర మృగముగా పాతాళంలో నుంచి వచ్చాడు. దేన్ని అడ్డుకున్నాడు తెలుసా? వారు ప్రకటిస్తూ ఉన్న రక్షణ సువార్తను అడ్డుకోవడానికి. ఇప్పుడు క్రూర మృగము కాదు సుమా, మృగములాగా మురిగిపోతున్న క్రైస్తవులే సువార్తని ప్రకటించకుండా దుర్వాసన కొడుతున్నారని మీరు నమ్మాలా? యేసు ప్రభు వారి త్యాగమును ఒకసారి చూస్తే నీ కంటికి నిద్ర రాదు, నీ ఒంటికి రెస్ట్ రాదు, నీ ఇంటికేమో సంపాదించాలని ఆశ రాదు సుమా. ఒకసారి నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ 26వ వచనం, వారు భోజనము చేయించు ఉండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని దీన్ని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు త్రాగుడి అని, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడినటువంటి నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఎకను మీతో దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు క్రీస్తును లేక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళేరి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళేది? ఇక సిలువ దగ్గరికి వెళ్ళే సమయం కాదు కానీ ప్రార్థనకి వెళుతున్నారు చివరి గడియల్లో. ఒలీవ కొండ మీద ఏముందంటే గెత్సెమనే తోట ఒకటి ఉంటుంది. ఆ తోటకి లోపలికి యేసు ప్రభు వెళ్తాడు. తోట ఎలపల శిష్యగణం ఉంటుందండి. తోట లోపలికి ఆయన ఎందుకు వెళ్ళాలా? ఏ తోటలో పతనమైపోయిందో మానవ జీవితము ఆ తోటలోనే అలాంటి తోటలోనే వారి జీవితాన్ని కట్టడానికి ప్రార్థనను ప్రారంభించినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కింద భాగాన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. వారు ఏమి చేసిరి? ఒలీవ ఆ కొండకి వెళ్ళిపోయినారు, కీర్తన పాడారు కదా. సరే,
అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని ఒక ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఈ ప్రవచనం ఎవరంటే జకరియా అనేటటువంటి ఒక ప్రవక్త ద్వారా రాయించినాడు. గొర్రెలను కొడతాను అనే ప్రవచనం అందులోనే ఉంటుంది. ఎన్నోసార్లు మీకు రెఫరెన్స్లు ఇచ్చాను, ఇవ్వదలుచుకోలేదు ఈ దినాన్ని. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆ సమయము, ఆ గడి ఆసనం అవుతుంది కనుక మరి మీరు చెదిరిపోతారని తెలియజేసినాడు. నేను 36 వచనం చదువుతున్నాను. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఆమేన్. ఈ పని ఈ మధ్య ఒక 20 రాత్రులు నేను సంఘానికి బోధించి ఏకాగ్రత అంటే ఏంటి, ఏకాంత సమయం ఎందుకు తీసుకోవాలా, మానవుల తరపున దేవుడు వచ్చి మానవ జీవితాన్ని రక్తమాంసములు ధరించుకున్నవాడుగా భక్తి సాధనములు ఈ తారాస్థాయిలో చేసిన ప్రార్థన శిష్యగణానికి నేర్పుతున్నాడు. తోట లోపలికి వెళ్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు తోట ఎలమంటున్నటువంటి మొగ్గరు శిష్యగణము వారు నిద్రలేక జారుకుంటూ ఉన్నారు. నా నిమిత్తము కొంత సమయం ఉండి ప్రార్థన చేయలేరా, నా కొరకు ప్రార్థన చేయొచ్చు కదా నాయనా అని మమ్మార్లు ప్రార్థన చేస్తే వారు నిద్రిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళి అలసట తీర్చుకోండి, మీ శరీరం బలహీనమని నాకు బాగా తెలుసు, వెళ్ళండి అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేనికి వెళ్ళాడు తోటలోకి? మొదట తోటలో జరిగిన పాపాన్ని తీసివేయమని ప్రార్థన చేయడానికి తోటలోకి వెళ్ళాడు. ఏ తోటలో జరిగింది పాపము? ఏదేను తోటలో జరిగింది. ఏ తోట దగ్గరికి వెళ్ళారు? గెత్సమనే తోట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన ప్రారంభించినాడు. ఇక వస్తారు, మోకమ్మడిగా పట్టుకుంటారు. ఆ పట్టుకొని ఈడ్చుకెళ్ళబోతూ ఉంటారు కదా. నేను చదువుతున్నాను 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని దేవుని వాక్యము అలాగా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నది కదా. ఇలాగ ఉన్నప్పుడు బాగా పరిశీలన చేస్తే యేసు క్రీస్తును బంధించే సమయం ఆసన్నమైంది. కట్టెలతోనూ గుదేలతోనూ ఖడ్గములతోనూ ఒక మూక ప్రవేశిస్తుంది. దొంగని పట్టుకున్నట్లు పట్టుకోవడానికి. వారిలో ప్రధాన స్థానంలో వస్తున్నది ఎవరు కాదు సుమా, సొంతముగా ప్రభువును ప్రేమించి 3.5 సంవత్సరాలు ఆయనతో సంచరించి కొంచెము బుద్ధిహీనత గడ్డి లేక బుద్ధిహీనత గొప్పతనం కబళిస్తున్నట్లు బైబిల్ చెప్పినట్లు కొంచెము బుద్ధిహీనత ఏం చేసిందంటే, కొంచెము ధనము కోసము దైవత్వాన్ని దారిపోసుకొని నా ప్రభువును అప్పగించిన వారిలో యోధా ఉన్నాడు. ప్రియులారా, యోధా ఉన్నాడు కదా, నీవు ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అతడు పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇది ధర్మమా, న్యాయమా? పరీక్షిస్తే కుదరదు సుమా. నేను 27వ అధ్యాయం దగ్గరకు వస్తూ ఉంటున్నాను. నేను కొంచెం త్వరగా ముగించాలి కనుక మాటల దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు. నేను దేవుని కార్యం దగ్గరికి వెళుతూ ఉంటున్నాను. ఇరవై 27వ అధ్యాయము మత్తయి శుభవార్త 43వ వచనం నుంచి చూస్తే ఇలాగ ఉన్నాయి. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పిన గనుక ఆయనకి ఇష్టుడైతే ఆయన ఇష్టుడైన వారిని తప్పించునని చెప్పిరి. అలాగా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను
నిందించిరి. ఆమేన్. అయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏమంటున్నాడంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆమేన్. అవును కదా, మనిషి దేహం ఎలాంటిదో మనకు తెలిసింది. ఆ దేహంలో దైవ కుమారుడు దైవ మానవుడుగా ఉన్నాడు గనక ఆ స్థలమందు ఆయన కన్నీరు విడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. గెత్సమనే తోటలో ప్రారంభించిన ఆయన శిలువ మరణం దాకా మొట్టమొదటిగా ఆయన దేహమందు చెమట బిందువులు రక్త బిందువులుగా మారిపోయినాయంట. ఆ మారిన రక్త బిందువులు ఏం చేశాయో తెలుసా? సర్వ ప్రపంచాన్ని శుద్ధి చేశాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత పంచ ప్రణాళిక శిలువ దగ్గరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి శిలువ వేసేశారు. వేసిన తర్వాత ఇప్పటికే 2-3 కార్యాలు అయిపోయినాయి. చివరి కార్యము జరగాల. నువ్వు ఆరాధించాలంటే ఈ ఘట్టమును జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ 48వ వచనం, వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి తీసి చెరకలోని తీసుకొని చెరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓరకుండు ఏలియా తను రక్షించునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అనుందే. ప్రాణము విడిచేటప్పుడు బిగ్గరగా కేక వేస్తారు ఎవరు కూడా. ఆ తనువు చాలించేటప్పుడు నరకయాతన పడుతుంది. ఆ యాతన గర్భిణీ స్త్రీలను అడిగితే తెలుస్తుంది. ఆ యాతన ప్రాణమిడిచే వారిని అడిగితే తెలుస్తుంది. బిగ్గరగా కేక వేస్తారు. ఒక స్త్రీని వెళ్ళి ప్రసవ కాలంలో మౌనంగా ఉండమ్మా, ఏం కాదమ్మా అని నువ్వు ఎంత వాదార్చనా తన దేహం అందున్నటువంటి ఓ భయంకరమైనటువంటి చిత్రహింస ఏం చేస్తుందంటే ఆ దేహమును తాళలేని స్థితిలో, ఆ సున్నితమైన ప్రదేశము, ఆ గర్భాలయము తాళలేని స్థితిలో శిశువును చూస్తే సంతోషమే గాని శిశువు కోసం ధరించిన గర్భాలయము చిత్రవదకు గురైపోతుంది. ఆ ప్రసవ వేదన ఏదైనా తోటలో దేవుని శాపముతో వచ్చిన శాపగ్రస్తమైన ప్రసవం గనక అక్కడ సంతోషం ఉండదు సుమా, అలమటించిపోతారు. ఎట్లా అరుస్తారు వారు? పక్కింటికి వినబడకుండా చిన్నగా ఏడుస్తారా? ఎందరికి వినబడ్డా నాకు ఇబ్బంది లేదు, కానీ నా బాధని వారవలేకపోతున్నాను, ఈ హింస తట్టుకోలేకపోతున్నాను. ఇది ఎవరి వలన వచ్చింది? నా బిడ్డ వలన వచ్చింది కాదు. ఇది ఎవరి వలన వచ్చింది? నా దేవుని వలన వచ్చింది కాదు. నా పితృ ఆచారం ప్రకారం నా మొదటి తల్లి అయిన ఆ స్త్రీ చేసిన పాప దోషములను బట్టి ఈ ప్రసవ సమయంలో నేను అలమటించిపోతున్నానని బాగా వాక్యం ఎరిగిన స్త్రీలు అలాగా ఆ వాక్యమును నెమరవేస్తారు. నేను ముగింపు సమయానికి వచ్చాను సుమా. నేను 7 మాటలు పలకలేను, 7 మాటలు చెప్పలేను. ఎందుకంటే అవి చెప్పి మీకు కూడా అలవాటు అయిపోద్ది. మీరు నెమరు వేయవలసింది ఒక 4 విషయాలు చెప్తాను. ఎక్కడైతే పాపమును పాపము మనుషుని పైన ఏలుబడి చేసిందో ఆ ఏలుబడి చేసిన పాపమును పతనం చేయడానికి ఏదేను తోట దగ్గర నుంచి గెత్సమనే తోట దగ్గరికి వచ్చి నీకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని సమర్పించినాడు పైన ఉన్న తండ్రి. ఈ విషయం నీకు తెలిస్తే నీ రక్షణకు నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదో అర్థమైతే వ్యర్థమైన క్రైస్తవ్యాన్ని నీవు జీవించవు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ దాకా అనేకులు రక్షణ కొరకు వారు సాక్షులైతే, రక్షణ సువార్త కొరకు వాళ్ళు అతసాక్షులైతే, ప్రకటన గ్రంథం దాకా వచ్చినప్పుడు స్వల్ప సంఖ్యది, అధిక సంఖ్యాకులు లేరు. కొద్దువయ్యను సువార్తకి వారు సాక్షులైనటువంటి వారు ఆ 2 ఆయనకు సాక్షులు అన్నారు. వారు చనిపోయినారు సుమా. చనిపోయిన తర్వాత అక్కడ జ్ఞాపకం వచ్చింది ప్రపంచానికి. ఏమిటో తెలుసు? దేవదూత చెప్పింది, అక్కడే వారి ప్రభువును సిలువ వేసరి. అక్కడే చదవండి ఆ మాట అందరు కలిసి, అక్కడే అనే మాట దగ్గర. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం.
అక్కడే వారి ప్రభువును శిలువ వేయబడిన. ఎక్కడైతే ఇద్దరు సాక్షులు హతసాక్షులుగా చంపబడిన అపవాది ద్వారా ఏ మనుషులు చూడలేదండి అపవాది వారిని చంపినట్టు. దేవునికి దేవదూతలకు తప్ప ఆ క్రూర మృగము చంపింది ఎవరికి తెలియదు పరమరహస్యం. కొన్నిసార్లు మన మరణం మనకి అర్థం కాదు, అది అపవాదికి సంబంధించిందని మనం గ్రహించలేము. అయితే అపవాది జయించిందా అంటే చిత్తుగా ఓడిపోయింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం కొంచెం పూర్తిగా చదవండి, ఎంత విజయం ఉంటుందనే సంగతి చివరిలో. అక్కడ వారు హతసాక్షులు అయిపోయినారు. మనకు సాక్ష్యం ఏంటి తెలుసా? అక్కడే వారు వారి ప్రభువును సిలువ వేశారు. నన్ను అక్కడ సిలువ వేస్తే ఆనందమే కదా, సిలువ వేయబడిన స్థితిలో నేనుంటే అది ఆనందమే కదా, సిలువ వేసిన క్రీస్తుకు నేను సాక్షినై ఉంటే అది గొప్ప విషయమే కదా. నేను ఎవరి కోసం బ్రతకాలి? నా జీవితం ఎందుకోసం బ్రతకాలి? సిలువ వేయబడింది ఆ జీవితం. సిలువ వేయబడిన నాతో లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామని అపోస్తులుడైన పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అవును కదా, సిలువ వేయబడిన సిలువ వేయబడిన వారు ఎప్పుడైనా కూడా హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడతారు. ఏదో సుఖభోగాలకు అలవాటు పడరు. వారు సత్య మార్గంలో పయనిస్తూ సావునకు సిద్ధమవుతారు కానీ వారు ఎప్పుడు సుఖభోగాలు కోరరు. దేనికోసం రక్షణ జీవితాన్ని పాడు చేసుకోరు. ఏ డబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్ముకోరు. ఏ జబ్బుల కోసమో నమ్ముకొని విడిచివేయరు. నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నేను కూడా ఒక దినమున పాపినై ఉంటిని. పరిశుద్ధుడు నాకు తెలియకుండే నా పాపిష్టి జీవితాన్ని సిలువ దగ్గరికి తీసుకెళ్లాను. సిలువ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. నేను పాపిన ప్రభువా, నా కొరకు ఎంత త్యాగమా. ఒక చిన్న కరుణామయుడనే ఫిల్మ్ ఎప్పుడో యవన ప్రాయములు చూశాను. తాళలేక ఏడ్చుకుంటున్నాను. క్రైస్తవులు సాధారణంగా ఆ ఫిల్మ్ చూస్తున్నారు, కానీ కొత్తగా రక్షణలోకి వచ్చిన నేను అలాగ చూడలేకపోయినాను. ఎవరు యేసుక్రీస్తు పాత్రను పోషిస్తున్న వ్యక్తిని కొడుతూ ఉన్నప్పుడు నా హృదయము చలించిపోయింది. నా దేహం అంతా కూడా దుఃఖమయం అయిపోయింది. ఏడుస్తూ ఒక ఫిలం దగ్గర కూర్చున్నాను. నేను అనుకోవట్లేదు, నా ముందే సిలువ వేయబడుతున్నాడు క్రీస్తు అని. కరుణామయుడు ఫిలిం చూసినప్పుడు ఒక 20 మంది క్రైస్తవులు ఉంటారు అక్కడ. నా గ్రామస్తులు ఒక 100 మంది ఆ వాక్యం వింటూ ఉంటారు, ఆ ఫిలిం చూస్తూ ఉంటారు. ఆ దినమున నేను నిజమేనా, నేను తిరిగి చూసుకున్నాను సినిమా అయిపోయిన తర్వాత. నేను తప్ప అక్కడ అనేకులు కంటతడి పెట్టలేదు. ఎవరు కొద్ది సంఖ్యలో దుఃఖపోయినట్టున్నది, కానీ వాళ్ళు అధిక సంఖ్యాకల్లో ఎవ్వరే కానీ ఏడ్చిన దిక్కులేరు. కానీ నేను మాత్రమే రక్షించబడి ఏడుస్తూ ఉన్న సమయం అది. ఎందుకో తెలుసా? నా కొరకే ఆయనంత త్యాగం చేసింది. నేనేనా ఇక్కడ బ్రతికుండేది? అసలు నేను ఎందుకు బ్రతకాలి దేవుడి కోసం గాక అని సమర్పించుకున్న దినం. ఈ లోకంలో ఉండే శాపగ్రస్తమైన జీవితాన్ని అసహించుకొని పాపాన్ని విడిచిపెట్టి కలవారి శిలువలో ఆ కార్చబడిన రక్తములో నన్ను కూడా కడుగు ప్రభు అని ఏడ్చుకున్న డేటు ఒకటి ఉంది. నువ్వు ఏడుస్తున్నావో లేదో నాకు తెలియదు. శిలువ మాట కాదు సుమా, శిలువ త్యాగాన్ని నెమరి వేసి శరణాగత వచ్చల అని నీవు వేడుకుంటే ఆ శిలువ రక్తములు కడగబడతావు. ఆ శిలువ శిరచ్ఛేదన మనం చూస్తూ ఉన్నాం. అక్కడ హతసాక్షులైనటువంటి ఇద్దరిని చూస్తూ ఉన్నాం. వారు పరలోకములో దీపస్తంభములు అవుతారు, భూలోకములో 2 ఒలీవ చెట్లను పోలి ఉన్నారని వారికి ఒక మంచి సాక్ష్యం ఉంది తెలుసా? దేవుని కోసం ప్రకాశించే భాగ్యవంతులం అవుదాం. శిలువ దగ్గరకు వచ్చి దేవుని కుమారుడైన క్రీస్తు చూపిన అత్యాగమును అనేకులకు తెలియచేస్తూ కన్నీరు విడుస్తూ ఆరాధించి ఆయన ఘననామమునకు సాక్ష్యం ఇచ్చి సత్యమును చాటుకుందాం. దేవుడు అట్టి సత్యమును మీ హృదయాల్లో ప్రవేశపెట్టును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మనసుంటే ఆ శిలువ మాటలను గాక, శిలువ కార్యం ఎక్కడ ఆరంభమై ఎక్కడ ముగింపుకు వచ్చిందో నెమరు వేసి ఆరాధించు తండ్రిని. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైనా వనములో నా తల్లిదండ్రులు చేసిన పాపమునకు ప్రభా, అయా గచ్చమనే తోటలో అయా నీ కుమారుడు నా కొరకు అయ్యా ఓ భయంకరమైన స్థితిలో ప్రసవవేదన పడ్డాడు. నిజమే, నా కోసం ప్రసవవేదనే పడకుండా శిలువ మాన దగ్గర ఓ భయంకరమైన చిత్రవధకు గురైపోయినాడు. 5 రకాల గాయములు పొందాడు. నా కోసం ప్రాణం పెట్టాడని ఆ దినమని నేను నమ్మితే నాయన, ఈ దినాన్ని ఎవరైనా అలాంటి దేవుని బిడ్డలుగా అన్యులైన నా అలాంటి వారిగా ఉన్న ఎడల వారిని రక్షించమని, ఇక్కడ కూర్చున్న వారికి రక్షణ లేకపోతే రక్షణను సంప్రాప్తం చేయమని, సంపూర్ణమైన రక్షణ ఆనందమని బిడ్డలకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.